Guys, welcome back to our channel. This is a continuation part for the part 1 video. ఇక్కడ చూస్తున్నారు కదా మనం అదే బ్రైడల్ వ్యాలీ ఫాల్స్, దీన్ని అమెరికన్ ఫాల్స్ అని కూడా అంటారు. మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుని బోట్ అయితే కంటిన్యూగా మనకి హార్షూ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంది. దాన్నే కెనడియన్ ఫాల్స్ అని కూడా అంటారు. వావ్, ఫైనల్లీ హార్షూ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాను. సో ఈ కెనడియన్ ఫాల్స్ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. అందుకనే వాళ్ళు ఈ బ్లూ కలర్ కవర్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా మీద ఎలా పడుతుందంటే అసలు మాకు బయట ఏం కనిపించట్లేదు, చూడడానికి కూడా అంత వాటర్ ఫ్లో అయితే ఉంది. సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఫైనల్లీ మా బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, వాళ్ళంతా కూడా నెక్స్ట్ ఇదే సేమ్ బోట్ రైడ్ కోసం వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మేము ట్రాలీ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఫర్ హెడ్ $5 టికెట్ ప్రైస్. మేము ఇక్కడ నుండి కేవ్ ఆఫ్ ద విండ్స్ ప్లస్ గోట్ ఆఫ్ ఐలాండ్కి అయితే రీచ్ అవ్వడానికి ఈ ట్రాలీ ఎక్కాం. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రైడ్లో అయితే. సో ఇక్కడ నుండి మనకి నయాగరా ఫాల్స్ యొక్క టాప్ వ్యూ అయితే క్లియర్గా కనిపిస్తుంది. గోట్ ఐలాండ్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇదే మనకి హార్షూ ఫాల్స్ యొక్క టాప్ వ్యూ అనమాట. సో ఇక్కడ నుండి చూడండి, అది కరెక్ట్గా మనకి హాఫ్ మూన్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని హార్షూ ఫాల్స్ అని కూడా అంటారు. ఆ టాప్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి వాటర్ ఫ్లో అయితే ఎలా ఉందో చూడండి. మన కింద నుండే మనం ఆ బోట్లో అయితే రైడ్ చేసాం. నెక్స్ట్ కేవ్ ఆఫ్ ది విండ్స్ టికెట్ తీసుకొని మాకు 8 PM అయితే స్లాట్ దొరికింది. సో ఇక్కడ మాకు క్యూలో వెయిట్ చేసాం. ఈ క్యూలో వెయిట్ చేసిన తర్వాత మాకు మా 8 PM టైం స్లాట్ రాగానే మేము లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది కంప్లీట్గా ఒక కేవ్లోకి వెళ్ళాలి. ఇది ఒక 100 years బ్యాక్ అయితే ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ వాటర్ అంతా ఎలా ఉందో చూడండి. ఈ వాటర్ అంతా కూడా మనకి పైన ఫాల్ ఉంది కాబట్టి ఆ పైన ఫాల్ అంతా దీనిపైన పడి మనకి కిందంతా ఈ వాటర్ ఇలా కనిపిస్తూ ఉంది. సో మనకు ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అవుతాం అన్నమాట ఈ కేవ్లోకి వెళ్ళి. వావ్, ఇదే కేవ్ ఆఫ్ ది విండ్స్. సో అమెరికన్ ఫాల్స్ మనకి నియర్గా వెళ్ళినప్పుడు దాన్ని కేవ్ ఆఫ్ ద విండ్స్ అని అంటారు. మనకి దగ్గరగా ఈ వాక్ బోర్డ్ మీద నడుస్తూ వెళ్తే ఆ ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ వాటర్ మిస్ట్ అంతా కూడా మీద పడుతూ కంప్లీట్గా మనం తడుస్తూ ఉంటే ఆ ఫీల్ చెప్పలేను. ప్లస్ దాంతోపాటుగా ఇక్కడ నుండి కెనడా వ్యూ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. దిస్ ఈజ్ ద నైట్ టైం కెనడా వ్యూ. మనకు ఇక్కడ నుండి కొన్ని లైట్స్ కూడా మనకి ఆ ఫాల్స్ పైన వేస్తూ కెనడా నుంచి మనకి వాటర్ ఫాల్స్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకు డిఫరెంట్ కలర్స్లో కూడా ఫాల్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా నైట్ 10 PM అవుతుంది.
ఎవ్రీడే 10 PM కి అయితే అమెరికా నయాగరా ఫాల్స్ దగ్గర మనకి క్రాకర్స్ అనేవి కాలుస్తారు. దీనికోసమే అయితే మేము నైట్ టైం వరకు అయితే వెయిట్ చేసాము. ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతాయని అందరు చెప్పారు. సో ఫైనల్ గా ఇది కూడా చూసుకొని మేము రిటర్న్ టు హోమ్. Come on, man. We got a full bar right ahead. Head over there to the bar. Tequila. Cerveza. టైం నైట్ 12 AM అవుతుంది. సో మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ టు హోమ్. సో మళ్ళీ మేము 2.5 hours డ్రైవ్ అయితే చేయాలి ఇక్కడ నుండి. సో ఇది ఎండ్ ఆఫ్ ద నయాగరా ట్రిప్. ప్లీజ్ టు వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.